రాయలసీమ న్యూస్. ప్రొద్దుటూరులో ప్రేమ వ్యవహారం విషయంలో యువకుడిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో విద్యార్థులు ఉండటం కలకలం రేపుతుంది. జమ్మలమడుగు రోడ్డులోని స్వప్న భవన్ రెస్టారెంట్ వద్ద ఆగస్టు 13న లోకేశ్వర్ రెడ్డి అనే యువకుడిపై కొంతమంది బీర్ బాటిళ్లు రాళ్లతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా 11 మందిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు సిబిఐటి, ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రాళ్లు, కట్టెలు, బీర్ బాటిళ్లు, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో గంజాయి తీసుకున్నట్లు కూడా ఆధారాలు లభించలేదన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన, స్నేహితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఐ నాగభూషణ్ సూచించారు. అక్కడ ఒక వ్యక్తికి లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి అనే స్టూడెంట్, అతను కూడా ఎస్ఆర్ఐ సిబిఐటిలో స్టూడెంట్, అతనికి హెడ్ ఇంజూరీ అయింది. అతన్ని దాడి చేసి కొట్టడం జరిగింది. దీంట్లో ఈ సంఘటనలో దాదాపు 15 మంది పైన అంతా స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు సిబిఐటి స్టూడెంట్స్, ఎస్ఆర్ఐటి స్టూడెంట్స్, ఇంకా లోకల్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా ఒక బార్బర్ షాప్ సంబంధించిన 2 వ్యక్తులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళకు స్టూడెంట్స్కు క్లోజ్గా మూవ్ అవుతుంటారు, అక్కడికే పోయి కటింగ్ చేయించుకోవడం, ఆ విధంగా క్లోజ్ అవుతుంటారు. దీనికి కారణం అంతా లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అనే స్టూడెంట్ వేరే ఒక అమ్మాయితో, మన ప్రొద్దుటూరు సంబంధించిన అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతుంటాడు. అదేవిధంగా సాయి ప్రతాప్ అనే ఇంకో స్టూడెంట్ కూడా దీంట్లో ఈ కేసులో మొదటి ముద్దాయి. అతను కూడా ఆ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతుంటాడు. ఇద్దరు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇద్దరు అంతకుముందే 11 గంటలప్పుడు ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్ దగ్గర చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత అంటే అతని ఉద్దేశం ఏంటంటే లోకేశ్వర్ రెడ్డి ఇంకా కొంతమంది తీసుకొని వచ్చి సాయి ప్రతాప్ అనే వ్యక్తిని బెదిరించడం, దాడి చేసినాడని చెప్పి ఆరోపణ చేస్తున్నాడు. దాని మీద ఈ సాయి ప్రతాప్ అనే వ్యక్తి ఇంకా ఒక 15 మంది పైన స్టూడెంట్స్, ఇంకా కొంతమంది అవుటర్స్ కూడా అక్కడికి స్వప్న బార్లో లోకేశ్వర్ రెడ్డి అక్కడ లిక్కర్ సేవిస్తూ ఉంటే అక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా కట్టెలు, రాడ్లు, బీర్ బాటిల్ తోటి దాడి చేయడానికి ప్రయత్నం చేసి కొంతమంది అతన్ని కొట్టడం కూడా జరిగింది. అతనికి చిన్న హెడ్ ఇంజరీ అయింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి వెంటనే మా వాళ్ళు కూడా అక్కడికి పోలీసులు పోవడము, కొంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఎందుకైనా మంచిదని మనకు ప్రొద్దుటూరులో గంజాయి ఆరోపణలు ఎక్కువ వస్తూ ఉంటే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి గంజాయి కిట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ కిట్ల ద్వారా కూడా ర్యాండమ్గా చెక్ చేయించడం జరిగింది. చెక్ చేయిస్తే ఎవరికి కూడా ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ లేదు. అయినా కూడా మేము వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయించాము. అలాగే CCTVలో కూడా వాళ్ళకు ఇంతకుముందు గతంలో నేర చరిత్ర ఉందని చెప్పి అది కూడా చెక్ చేయడం జరిగింది. బస్తీలో కరెంటు బిల్లుల చెల్లింపుపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లు చెల్లింపు కేంద్రాలను మూసివేయడంపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లుల చెల్లింపును పూర్తిగా డిజిటల్ విధానంలోకి మార్చడంతో నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ వినియోగం తెలియని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల్లో మోసాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మూసివేసిన బిల్లు చెల్లింపు కేంద్రాలను వెంటనే పునఃప్రారంభించాలని కోరుతూ కర్నూలు పాత బస్తీ విద్యుత్ శాఖ ఏఈకి ప్రజలు మెమరాండం సమర్పించారు. ప్రత్యక్షంగా బిల్లులు చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అనేక మంది స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ చెల్లింపు ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి అవగాహన లేదు. చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడరు. వాళ్ళ దగ్గర చిన్న కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా కరెంటు బిల్ చెల్లిస్తారు? ముఖ్యంగా కర్నూలు పాత బస్తీ ప్రాంతంలో ఏదైతే బుధార్పేట బ్రిడ్జ్ దగ్గర ఈ చెల్లింపు కేంద్రం ఉండేదో, ఈ చెల్లింపు కేంద్రంలో రోజు 100ల సంఖ్యలో జనాలు వచ్చి ఇక్కడ కరెంటు బిల్లు కట్టేవారు. ఈ రోజు 100ల మంది వచ్చి ఎన్నికిపోతున్నారు. ఇక్కడ కరెంట్ బిల్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మాకు కట్టడానికి రాదు, కనీసం మీరైనా కట్టాడి అంటే మేము కట్టము, మీరు తెలిసిన వాళ్ళతో కట్టించుకోండి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు తెలిసిన వాళ్ళ దగ్గర పోయి కట్టించుకోవాలన్నా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే ఇక్కడ కేంద్రంలో అయితే ఇక్కడ వాళ్ళు బిల్లు కడితేనే వాళ్ళకు ఒక రసీదు ఇచ్చేవాళ్ళు కట్టినట్టు. అది కాకుండా వేరే వాళ్ళతో వీళ్ళు కట్టేయడం వల్ల
వాళ్ళకి ఇక్కడ రసీదు ఎక్కడి నుంచి వస్తుంది? అది కాదని వాళ్ళు మీ సేవ కేంద్రాలకి అక్కడికి పోతే వాళ్ళకి అదనాపుగా 10 రూపాయలు దానిపైన అదనాపు డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలు కరెంట్ బిల్ అసలు కట్టడమే చాలా కష్టంగా వాళ్ళు కడుతుంటారు. అందులో కూడా వాళ్ళు కట్టిన డబ్బుకి అసలు కరెంట్ బిల్ కట్టినారా లేదా అనే సందేహంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏవైతే డిజిటల్ చెల్లింపు విధానం ఉందో ఇది 100% అక్షరాస్యత ప్రజలు చదువుకున్న వాళ్ళు అయినప్పుడు, అక్షరాస్యత ప్రభుత్వం సాధించినప్పుడు ఇది అమలు చేయాల్సిన విధానం ఇది. అది కాకుండా ఎంతో మంది నిరక్షరాస్యులు ఉన్నారు. అసలు మధ్యతరగతి ప్రజలు ఎంతో మంది పనులు చేసుకుని బతికేతులు ఉన్నారు. వాళ్ళకు స్మార్ట్ ఫోన్లే లేవు, ఉన్నా కానీ ఎట్లా వినియోగించాలనో వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మీరు డిజిటల్ విధానంలో మీరు చెల్లించండి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? కాబట్టి దీనివల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కాక దీనికి ఈ యొక్క డిజిటల్ కేంద్రింపు చెల్లింపుల వల్ల మోసాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి. తెలియని వాళ్ళపై కట్టండి అంటే వాళ్ళు కట్టినట్టు. అదేవిధంగా ఈ డిజిటల్ విధానంలో సైబర్ నేరాలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే కేంద్రాలు ఉన్న ఫలంగా బంద్ చేసి దానివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాన్ని తక్షణమే తెరవాలని ఈ రోజు మేము పాత బస్తీలోని ఏఈ గారికి ఈ యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని తక్షణమే ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఒక పక్క వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ కరెంట్ బిల్ కేంద్రాలలో వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు. ఈ రోజు అందరికీ తొలగించడం జరిగింది. వాళ్ళ ఉపాధి పోయింది. రెండోది ప్రజలకు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రజలకు నష్టమే జరుగుతుంది కానీ మేలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పుడైతే 3% అక్షరాస్యత సాధిస్తారో ప్రతి ఒక్కరు డిజిటల్ విధానాన్ని వినియోగించే పరిస్థితి వస్తుందో అప్పుడు తేవాల్సిన విధానాన్ని ముందుగానే తెచ్చి ప్రజలకు ఇబ్బందులు పాల్చేయడం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే డిజిటల్ కరెంట్ బిల్ కేంద్రాలు ప్రభుత్వం ఎత్తేసిందో దాన్ని తక్షణమే అందుబాటులోకి తెచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెట్వర్క్ సమస్యలు, అక్కడ నెట్వర్క్ సరిగా ఉండదు. వాళ్ళు ఏ విధంగా చెల్లిస్తారు? ఒక్కరోజు 1 గంట లేట్ అయినా ఈ రోజు కరెంటు తొలగించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఈ యొక్క కరెంట్ బిల్ చెల్లింపు కేంద్రాలు ఏవైతే బంద్ చేసిందో దాన్ని తక్షణమే ఓపెన్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కడపలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కడపలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా సాగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనతో పాటు పలువురు అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. ముగ్గురు భార్యలు, ఈ ఇళ్లలో వెలిసిన శ్రీరామచంద్రుడు, ఈయనకు ముగ్గురు మన ముందుకు వస్తున్నారు. ఎనభై దాటిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఆనాటికి ఈనాటి గుర్తుల్ని జ్ఞాపకంగా దాచుకుని పదిలంగా భద్రపరచు.
చేయడానికి గౌరవనీయులు సర్వోన్నత అధికారిని డాక్టర్ నిధి మీనన్ గారిని వేదికకు ప్రొద్దుటూరు నుంచి నృత్య తరంగిణి ఫైనాన్స్ అకాడమీ విద్యార్థులందరూ కూడాను సర్వోన్నత అధికారిని డాక్టర్ నిధి మీనన్ గారిని వేదికకు ప్రొద్దుటూరు నుంచి నృత్య తరంగిణి ఫైనాన్స్ అకాడమీ విద్యార్థులందరూ కూడాను शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो కృష్ణరాయుల పాలనలో రామందరాయుడికి యశమే యుగమిచ్చిన
మీరు అలాగే ముద్ర డాన్స్ అకాడమీ గురువులు విజయశాంతి గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2026 నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవలు, వసతి టికెట్ల ఆన్లైన్ బుకింగ్ తేదీలను ప్రకటించింది. ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభమై ఆగస్టు 20 ఉదయం 10 గంటలకు ముగియనుంది. ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల బుకింగ్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి వసతి కోట విడుదల కానుంది. భక్తులు టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.